బీహార్ రాజకీయాల్లో మరోసారి బీజేపీ ఆధిక్యం కనబడుతుంది. తాజా అంచనాల ప్రకారం బీజేపీ కూటమి 78 నుంచి 84 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి బలమైన స్థాయిలో నిలుస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. 78 నుంచి 84 సీట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సుమారు 12,400 ఓట్ల మెజార్టీతో గెలుపు దిశగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. మాది స్మార్ట్ పోల్ అని ఒక సర్వే సంస్థ. మేము చాలా నుంచి పొలిటికల్ సర్వే చేస్తూ ఉన్నాము. మేము 1994 నుంచి ఫీల్డ్లో ఉన్నాం అనమాట. సర్వే చేసే సంస్థలో మేము ఇప్పుడు వరకు ఇచ్చిన ఏ సర్వే రిపోర్ట్ అయినా సరే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. మొన్న లాస్ట్ టైము 2023 మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇచ్చిన డేటా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కూడా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే సరళిని మేము 3 దఫాలుగా సర్వే చేసి ఆ సర్వే యొక్క రిపోర్ట్ మీకు చెప్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 6.1% లీడింగ్ ఉందంటే దగ్గరగా 12,000 నుంచి 13,000 ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి. అంటే పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 48.2% వస్తుందండి. బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 42.1% వస్తుంది. బీజేపీ వచ్చేటప్పటికి బాగా తగ్గిందండి గ్రాఫ్. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లయితే 7.6% మాత్రమే వస్తుంది. ఇక అదర్స్ వచ్చేసి 2.1% ఉంది.